తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. పోలీసుల సాక్షిగా టెంపుల్ సిటీలో దౌర్జన్యాలు, కిడ్నాప్లు జరిగాయి. అన్యాయంగా డిప్యూటీ మేయర్ పదవిని, దాడులు, దౌర్జన్యాలతో పదవిని లాక్కున్నారు. మెజారిటీ ఉండి మేమందరం కూడా కలిసి వెళ్తుంటే మమ్మల్ని నలుగురిని కిడ్నాప్ చేయడం జరిగింది. ఒక వెహికల్ లో తీసుకెళ్లిపోయేసి మమ్మల్ని చాలా బలంగా కొట్టుకుంటూ తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఉంచేసి చాలా చిత్రహింసలకు గురి చేశారు. రేపు జరగబోయే దీనికి మీరు ఖచ్చితంగా చేయి రైజ్ చేయాలి, లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. కొట్టి చంపేస్తాను భయపెట్టి నలుగురు 4 చోట్ల పెట్టి బాంబులతో మీ ఇంటి పైన దాడులు చేస్తాము, జేసీబీలు ఉన్నాయి మీ ఇంటికాడ, మీ భార్య మీ పిల్లకాయలు ఎత్తుకొని పోతాము, మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి మా దగ్గర నైట్ అంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టి నైట్ కొట్టడం జరిగింది. అంతే తప్ప మేము మనస్ఫూర్తిగా మేము వాళ్ళకి ఓటేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కొన్ని కార్పొరేషన్లకు డిప్యూటీ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికలు జరిగినాయి. దాంట్లో ఈ కార్పొరేటర్స్ వీళ్ళందరూ కూడా ఓట్లు వేయాలి. దానికి సంబంధించి మనం చాలా ఫుటేజెస్ చూస్తున్నాం, వీడియో ఫుటేజెస్. కొంతమంది తిరుపతిలో అత్యధికంగా దారుణంగా కార్పొరేటర్లని కిడ్నాప్ చేసి, అంటే ప్రతిపక్షం భాషలో చెప్పాలంటే కిడ్నాప్, ప్రభుత్వం భాషలో చెప్పాలంటే మద్దతుదారులు, ఇట్లా టెక్నికల్గా చూసుకుంటే వాళ్ళని బంధించినట్టే. అంటే ఫ్రీ విల్తో ఓటేయకుండా నయానో భయానో సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి వాళ్ళని భయపెట్టి, బెదిరించి, బతిమాలి, బుజ్జగించి, ఇంకేదైనా ఇచ్చి వాళ్ళతో ఓట్లేపించుకొని ఈ పదవులు పొందాలని చెప్పని మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు, లేకపోతే డిప్యూటీ చైర్మన్స్ కావచ్చు, వైస్ చైర్మన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవన్నీ కారణాలు ఏంటి? ఇంత చేసి దేనికి కారణం అంటే ఇదంతటి కూడా లోకల్గా పనులు అవ్వటం కోసం, అంతే కదా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా వ్యూవర్స్కి చెప్పాల్సింది ఏంటంటే, ఇలాంటి ఒక్క తతంగమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడిపినప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇట్లాంటివే జరిగినప్పుడు మేము అప్పుడు కూడా మాట్లాడాం. అయితే అది ఖండించాం. అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక పెద్ద ఆయన ఇట్లా తొడగొట్టుకుంటా చేయడం అన్నీ కూడా వీడియోస్ చేసాం మేము. అప్పుడు కూడా ఈ పద్ధతి కరెక్ట్ కాదు కదా అని ఖండించాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం మళ్ళీ. ఇట్లా ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి యొక్క హక్కుని హరిస్తూ డబ్బు చూపించో, భయపెట్టో, బ్రతిమాలో వాళ్ళ యొక్క హక్కుని హరించడం అనేది అది ఎవరికైనా సరే అది చట్ట ఉల్లంఘన అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇదంతా. ఇది బయటకు వచ్చిన ఫుటేజెస్ని బట్టి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది, కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుంది అనేది. అయితే మేము ఒక వ్యక్తి రెస్పాండ్ అవుతాడు అని చూస్తున్నాం. ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి రౌడీలన్నా, గూండాలన్నా, లేకపోతే రౌడీయిజం అన్నా, గూండాగిరి అన్నా, దాదాగిరి అన్నా, అసలు లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేకపోతే ఆ వ్యక్తి అసలు ఊపిరాడదు. ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి వచ్చి మాట్లాడతాడు అని వెయిట్ చేస్తున్నాను నేను నిన్నటి నుంచి. లేదా ఒక ట్వీట్ చేస్తాడు, ఈ అరాచకం కరెక్ట్ కాదు, ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు అని చెప్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వ్యక్తి పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు విపరీతమైన హడావుడి, మామూలు హడావుడి కాదు, అంటే రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం అని చెప్పి. ఆ వ్యక్తి ఎవరో మీకు చెప్పక్కర్లేదు, ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇంతకుముందు కొన్ని మాటలు మాట్లాడారు. ఒకసారి అది చూద్దాం. డబ్బులు ఇందాక ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు, నీకు ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయో తెలియదు, నీకేం తెలుసు వ్యవసాయం గురించి అంటాడు. అరే పుట్టగానే మనకు అన్ని తెలిసిపోతాయి. పుట్టగానే 40 ఏళ్ళలో పుడతాము మనం. ఈ వైసీపీలు పెద్ద వీళ్ళు ముదురులాగా, వీళ్ళు పుట్టగానే చాలా గడ్డాలు పెంచేసుకుని అమ్మ ఏంటో చెప్పమ్మా, ఐ నో ఎవ్రీథింగ్. కూలీలు మీరు ముదురులు ఏదో వింటున్నాం కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, గోండాలు ఉన్నాయి కదా అని చెప్పి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ కాము చూస్తూ కూర్చుంటాం. మేము ఏం చేస్తాం, పక్కన వాళ్ళని కలుపుకొని పోటీ చేస్తాం, లేకపోతే గెలవలేదు.
నా ఆంధ్ర నేల కోసం నేను నిలబడే ఉంటా, ఎలాంటి గుండగలైనా సరే. ఆంధ్ర నేల కోసం నిలబడి ఉంటానన్న పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారు మీకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కనిపించట్లేదా? ఎలాంటి గుండాగాళ్ళైనా సరే అంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న గుండాగాళ్ళు మీకు కనిపించట్లేదా? వివరాలు ఒకసారి చూడండి. ఈ జ్ఞాన గుళికలు మామూలుగా ఉండవు. వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం అది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దేనికి నిలయం? ఇప్పుడు కూటమి ప్రభుత్వం దేనికి నిలయం అంటే సాఫీగా సాగుతున్నాయి ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారు నేను మీకు చెప్తా. బెదిరింపులు, కిడ్నాపులు, ఒక చైర్మన్, 2 డిప్యూటీ మేయర్స్, 3 వైస్ చైర్మన్లు టీడీపీ కైవసం. మిగిలిన స్థానాలకు నెల్లూరు డిప్యూటీ మేయర్గా స్వతంత్ర అభ్యర్థి విజయం. అయితే రాష్ట్రంలో 3 మున్సిపాలిటీలకు చైర్మన్లు, 3 కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లతో పాటు 4 మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఎన్నికల్లో వైసీపీ వారిని కిడ్నాప్ చేయటం. సార్ పవన్ కళ్యాణ్ గారు వినాలి, మీరు వినాలి. గూండాగాళ్ళు అంటారు కదా, వినాలి. వైసీపీ వారిని కిడ్నాప్ చేయటం, ఎత్తుకెళ్ళింది మరి సాధువులేమో. ఎన్నిక జరగకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన 2 డిప్యూటీ మేయర్లు, నూజువీడు మున్సిపల్ వైస్ చైర్మన్ల పదవులను టీడీపీ కైవసం చేసుకుంది. నెల్లూరు నగరపాలక సంస్థకు డిప్యూటీ మేయర్గా స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. ఓకే, అయితే ఇక్కడ చెప్తాను చూడండి. తిరుపతిలో 27 మంది వైసీపీ కార్పొరేటర్లు బస్సులో వస్తుండగా ఎస్వి యూనివర్సిటీ రోడ్డులో కూటమికి చెందిన కొంతమంది బస్సును అడ్డగించి, కూటమి అంట మన తెలుగుదేశం పార్టీ, జనసేన గుండాగాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మీకు నచ్చదుగా? మీరు నిలబడతారుగా, ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడాలి. ఇప్పుడు మీరు అడ్డగించి, పార్టీకి చెందిన కొంతమంది బస్సును అడ్డగించి గాలి తీసేశారు. 5 మంది కార్పొరేటర్లను బలవంతంగా తీసుకెళ్లారు. నిరసనగా తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ డాక్టర్ శిరీష సహా పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్ గేటు వద్ద ధర్నా చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓకే, కొంతమంది ఇళ్లకు వెళ్ళిపోవడంతో సెనెట్ హాల్లో 22 మంది కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. ఓకే, కోరం లేదని ఎన్నికలను మంగళవారం వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇది పోతే ఇది తిరుపతి. ఇప్పుడు ఇంకోటి పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పదవికి పోటీ చేసిన అభ్యర్థి మల్లీశ్వర్ ఇటీవల టీడీపీలో చేరారు. తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా చైర్మన్ పదవిని పోటీ చేస్తానని మల్లీశ్వర్ చెప్పగా అందుకు సబ్ కలెక్టర్ అంగీకరించలేదంట. అందరూ అమ్ముడుపోరుగా, వైసీపీ తరపున బీఫామ్ వచ్చిందని మీకు, కావున ఇండిపెండెంట్గా పరిగణలోకి తీసుకోవడం జరగదని చెప్పారు. ఓకే, సో టీడీపీ జనసేన కౌన్సిలర్లు సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోవడంతో వాయిదా వేశారు. మంచి పరిపాలన. ఓకే, ఇది ఒకటంటే కాకినాడ జిల్లా తునిలో మున్సిపల్ కార్యాలయంలోకి కౌన్సిలర్లు వెళ్తుండగా టీడీపీ నాయకులు అడ్డగించారంట. దీంతో ఇరువురు ఒకరిపై మరొకరు నినాదాలు చేసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికను వాయిదా వేశారు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. వైస్ చైర్మన్ అభ్యర్థి ఉదయం 10 గంటల్లో బీఫామ్ లేదా ఫామ్ ఏను రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి ఉంది. 11 గంటలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే నిర్ణీత సమయంలో ఎవరూ ఫామ్స్ ఇవ్వకపోవడంతో ఎన్నిక మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి చెప్తున్నారు. చూశారు కదా, ఇదంతా వ్యూవర్స్, ప్రజలారా చూస్తున్నారు కదా. ఇప్పుడు మా కళ్యాణ్ గారి జ్ఞాన గుళికలు విందాం, మన అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రిది. ఒక్కొక్క వైసీపీ గూండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు బట్టలు ఓడదీసి రోడ్ల మీద కొట్టేస్తారు. ఎందుకు అంటే చొక్కాలు బట్టలు ఓడదీసి రోడ్ల మీద కొట్టించడం అదేం సరదా? అసలు అది సరదా ఏంటి? ఇప్పుడు మరి వీళ్ళని ఏం చేస్తారు? వీళ్ళని కూడా చొక్కా బట్టలు అన్నీ ఎప్పదీసి రోడ్ల మీద కొట్టిస్తారా? ఈ సరదాలేంటి? ఈ బట్టలు ఎప్పదీసే సరదాలేంటి? ఇది పాత స్పీచ్ అయినా సరే వైసీపీ గుండాగాళ్ళను చొక్కా బట్టలు ఇప్పిస్తారు కానీ కూటమి గుండాగాళ్ళని నేను తీరండి. మాకు తెలియదు, చెప్పండి. మీరు కొంచెం తెలిస్తే చెప్పండి. గుండాగాడి చెప్తున్నా, చెప్పండి. శ్రీపాద శ్రీవల్ల
చెప్తున్నా. మళ్ళీ దేవుడి పేరు ఎందుకులే? పట్టాలు కూడా తీసి కొట్టిస్తారు ఒక్కొక్క వైసీపీ కోండాగా. ఈ సరదాలు ఏంటో మరి. సరదాలు. క్రిమినల్స్ అంటే చిరాకు నాకు. అర్రే, క్రిమినల్స్ అంటే చిరాకంట. ఈ క్రిమినల్స్ అంటే వీళ్ళు సమ్మగున్నారా? వీళ్ళది బాగుంటుందా? క్రిమినల్స్ అంటే చిరాకా సార్ మీకు పవన్ కళ్యాణ్ గారు? మరి వీళ్ళేంటి సార్? వీళ్ళని ఏం చేశారు మీరు మాట్లాడరేంటి? మీకు కనిపించట్లేదా? షూటింగ్లో ఉన్నారా? ఓజీ, హరిహర వీరమల్లు అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఏంటది అసలు వదిలి వెళ్ళనన్నట్టు చెప్పారు. ఇక్కడ ఎంత జరుగుతుంటే మీరు ఏం మాట్లాడరే? చూద్దాం. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది. అంతే. ఏంటిది సన్నాసుల? ఏంటిది ఎందుకు ఆవేశం? ఎందుకు జనహమాల ఎవడో ఎడిటర్ మైకులు మేనేజ్ చేసేవాడు కూడా కరెక్ట్గా దరిద్రులా మనల్ని పాలించేదంటే ఎకోలు దరిద్రులు వస్తుంది. ఇంత ఆవేశంతో ఊగిపోయిన పూనకాల స్టార్ పవర్ స్టార్ నా అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనం ప్రతిపక్షంలో ఉంటేనే మన గొంతు లేస్తుందా? అప్పుడు మీకు గోండాల్లా కనిపించారు, ఇప్పుడు మీకు ఎవరు గోండాల్లా కనిపించట్లేదా? అంటే కూటమి ప్రభుత్వంలో ఏం చేసినా సరే మన గోండాల్లా కనపడరా? ఈ కిడ్నాపుల గురించి, వీళ్ళని అడ్డుకోవటం గురించి, బస్సులు రోడ్డు మీద ఆపి గాలి తీయటం గురించి, బలవంత పెట్టి మరి ఓట్లు వేయించుకోవడం గురించి, మేయర్ ఎన్నికలు ఇలా బలవంతంగా గెలవటం గురించి, వీటి గురించి మనం మాట్లాడమా? క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇప్పుడు ఓకేనా మీకు? ఈ గూండాలు అమ్మో నీకెందుకురా? అసలు అది ఏంటండి? అది నాకు అర్థం కాదు. ఈ ఫైర్ అంతా ఎక్కడైంది సార్? ఎటుపోయింది సార్? ఫైర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ ఫైర్ అంతా ఎటుపోయింది? సిగ్గుండాలి గుండగాళ్ళు అరిస్తే దగ్గు వస్తుంది సార్. మీరు అర్థం చేసుకోవాలి, వ్యూవర్స్ కూడా. ఈ ఫైర్ అంతా ఎటుపోయింది? మరి ఎందుకు మాట్లాడట్లా మీరు? చెప్పండి. ప్రజలు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చూడట్లేదు అనుకుంటే అది మీ భ్రమే. నేను పోరాటం చేస్తా. ప్రతిపక్షంలో ఉంటేనే పోరాటం చేస్తాం, ప్రభుత్వంలో ఉంటే మాత్రం కంట్రోల్ చేయం. అంటే అధికారం మన చేతిలో ఉండి ప్రభుత్వం మనదైతే మాత్రం ప్రతిపక్షంలో ఉన్న చేసింది ఏమి లేదులే, అప్పుడు పార్ట్ టైంలో వచ్చి మనం మాట్లాడటం తప్పనిస్తే ప్రతిపక్షంలో చేసింది లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా సరే, మన చేతిలో పవర్ ఉన్నప్పుడైనా సరే కనీసం ఇలాంటివి అరికట్టాలిగా. ఇలాంటి పోనీ అరికట్టడం మనకు చేత కానప్పుడు, అలాంటివి జరిగినప్పుడు కనీసం ఖండించాలిగా, చేసిన అరెస్ట్ చేయించాలిగా, ఆ ఎన్నికలు వాయిదా వేయించాలిగా, కనీసం అర్జీలను పెట్టాలిగా, ఎన్నికల అధికారులకి మనం సిఫారసు చేయాలిగా. కాదండి తప్పు జరుగుతుందని మనం నిజాయితీగా ఉంటే బిందుసేగా ఇదంతా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి ఇలాంటి అంటే ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి, ఇప్పుడు అతను అధికారంలో ఉన్నప్పుడు కళ్ళ ముందు ఇంత దౌర్జన్యం జరుగుతున్నా సరే మాట్లాడకుండా ఉన్నదానికి మీరు అర్థం చేసుకోవాలి. ఇది అంటే ఒక ఫక్తు రాజకీయ నాయకుడిని మీరు పవన్ కళ్యాణ్లో చూడొచ్చు. అంతకంటే నెక్స్ట్ లెవెల్లో అండి ఫక్తు రాజకీయ నాయకుడు కూడా అంతకు మించిపోయాడు బాగా. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు, మీరందరూ పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ప్రపంచం చూడట్లేదు అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఇదంతా. మీ కూటమి, మీ ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా సంవత్సరం అవ్వలేదు, మీరు దాడులు చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, కిడ్నాపులు చేస్తూ, ఈ ఎన్నికల్లో ఎంత కక్కుర్తి ఏంటి? ఆ కక్కుర్తి ఎందుకు ఆ కక్కుర్తి ఎందుకు? ఇట్లా చేయటం వల్ల మీ కూటమికి నష్టం చేకూరుతుంది అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్న మీకు కావచ్చు, మీ అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇంకా ఎవరైనా సరే మీరు దయచేసి అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ డ్యామేజింగ్ యూ సో మచ్. అర్థం చేసుకుంటారని అనుకుంటూ అర్థం చేసుకోరనే నమ్మకంతో థ్యాంక్ యూ.